సీట్లలోనే పోయారు. అక్కడ దాకా ఎవరైనా ఉండాలి కదా. వాట్ స్ట్రాటజీ బై మూవీ టీమ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ సిరియాట్. ఈరోజు ఆగస్ట్ 26 వెడ్నెస్డే. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ మూవీ వ్లాగ్. ఈరోజు వెళ్తున్న సినిమా టాక్సిక్. కోకాపేట్లో ఉన్న అల్లు సినిమాస్కి అయితే వెళ్తున్నాయా ఫర్ డాల్బీ సినిమా స్క్రీన్. ఎప్పుడో డాల్బీ సినిమా లాంచ్ అప్పుడు వెళ్ళాను, మళ్ళీ వెళ్ళలేదు. ఒక మంచి డాల్బీ స్టూడియో గ్రేడెడ్ మూవీ కోసం వెయిట్ చేశాను. ఇంకా ఈ టాక్సిక్ ట్రైలర్ చూశాక క్వాలిటీ చూసి అండ్ దీన్ని గ్రేడ్ చేస్తున్నారని తెలిసి ఇప్పుడు దీనికి వెళ్తున్నాను. ఈ స్క్రీన్ ఎంత బాగున్నా ఊరికే వెళ్ళడానికి కుదరదు. ప్రసాద్ లాగా ఎక్కడో ఊరవతలు ఉంటుంది, అదొక్కటే డౌన్ సైడ్. సో లాంచ్ రోజు జస్ట్ డిఫరెంట్ మూవీస్ నుంచి క్లిప్స్ అండ్ ట్రైలర్స్ చేశారు ఫర్ డెమో పర్పసెస్. ఫుల్ మూవీ అయితే ఈ రోజే చూడాలి. ఈ మూవీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. ఈ మూవీ నాకు తెలిసినవి 2 మూవీస్, ఒకటి మలయాళం ఒకటి హిందీది. ఆ హిందీ సినిమా నేను చూడలేదు, కానీ మలయాళంది మూతూను చూసా. అది నివిన్ పౌలిది. అనుకోకుండా ర్యాండమ్గా చూసా థియేటర్లో. ఫస్ట్ హాఫ్ అయితే వర్స్ట్, కానీ సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది. అది ఆ పర్ఫార్మెన్స్ కూడా నివిన్ పౌలిది, దానికి అవార్డు కూడా వచ్చింది. సో ఈ టాక్సిక్ ట్రైలర్ చూసేదాకా అసలు పట్టించుకోలే, బట్ వన్స్ ట్రైలర్లో క్వాలిటీ, విజువల్స్ అండ్ మేకింగ్ చూశాక ట్రై చేయొచ్చు అనిపించింది. ఎట్టేటో తిప్పుతుంది మ్యాప్స్, ఇంకా తప్పదు, రూట్ గుర్తులేదు కాబట్టి. ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ చూస్తే చాలు కన్ఫ్యూజ్ అంతా అన్నీ మర్చిపోతా. మన సైకిల్ ట్రాక్ ఈ వ్లాగ్ చూడకపోతే చూడండి, నా ఛానల్లో ఉంటుంది, క్యాజువల్ వీకెండ్ వ్లాగ్ అని నేమ్తో. ఓకే, థియేటర్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎక్కడ ఉంటుంది, ఎత్తుక్కోవాలి ఇప్పుడు. వచ్చేసామండి అల్లు సినిమాస్కి. Have some snippets from Dolby Cinema screen. సినిమా కంప్లీట్ అయింది. దిస్ ఈస్ ఏ బ్రిలియంట్ పాయింట్ స్పాయిల్డ్ విత్ ఏ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అండ్ బ్యాడ్ స్క్రీన్ ప్లే. అసలు అంత గుడ్ క్వాలిటీ మేకింగ్తో అంత మంచి విజువల్స్ పెట్టుకుని ఈ అవుట్పుట్ అంటే ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్. పెద్దగా చెప్పుకునే సీక్వెన్సెస్ కూడా లేవు. అసలు ఆ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఐ అబ్జర్వ్ మై సరౌండింగ్స్, ఐదర్ గివ్ అప్ ఇచ్చేశారు ఆర్ ఏం చేయలేక నవ్వుకుంటున్నారు. కొంతమందికి అయితే వెళ్ళిపోవాలని ఉంది, బట్ ఇంత రేటు పెట్టామని కూర్చుంటున్నారు. వాట్ స్ట్రాటజీ బై మూవీ టీమ్. చెప్పాలంటే లాస్ట్ 30 minutesలో అన్కవర్ అయ్యే పాయింట్ ఒకటి కొంచెం బాగుంది. ఆ సీక్వెన్స్లో పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, బట్ అక్కడ దాకా ఎవరైనా ఉండాలి కదా. అప్పటికే ఓపిక అంతా అయిపోయి కూర్చుని ఉన్నారు. ఇంకా అప్పుడు ఎంత పెద్ద సీక్వెన్స్ పేలినా వేస్ట్. ఇంకా ఇది ఆల్రెడీ 13-15 years బ్యాక్ చూసాము, బట్ స్టిల్ ఆ పాయింట్ మళ్ళీ బాగానే చూపించారు, రిజల్ట్స్ ఆఫ్ పెయిన్ అండ్ గిల్ట్ అని. బట్ ఇట్స్ టూ లేట్. ఎవరు లేరు ఇంక అప్పటికి, అందరు అయిపోయారు. ఐదర్ వెళ్ళిపోయారు లేదా సీట్లలోనే పోయారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యష్ పర్ఫార్మెన్స్ యాజ్ రాయా ఇస్ టూ గుడ్, బట్ టికెట్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఇంకా టూ లౌడ్గా ఉంది. నయనతార వాజ్ ఆల్సో గుడ్ and Huma Qureshi was decent in her role. Tara was good in some sequences and Kiara was too good in normal and emotional sequences. Too good అంటే అనేది సాంగ్లో కాదు, ఎమోషనల్ సీక్వెన్సెస్లో షీ వాజ్ టూ గుడ్. అందరూ బాగానే చేశారు, బట్
రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎ ఫీమేల్ లీడ్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎస్, సాడ్లీ సెడ్ ట్రూత్. Hope she gets a comeback with future films as she has good potential. Okay, for starters, డాల్బీ సినిమా స్క్రీన్ కోసం ఏంటి ఇంత దూరం వెళ్ళాడు? సిటీలో చాలా ఉన్నాయి కదా, ఎక్కడ చూసినా డాల్బీ సరౌండ్ అని, డాల్బీ అట్మాస్ అని ఉంటాయి కదా అని మీరు అనుకోవచ్చు. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ అండ్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే మనం సిటీలో జనరల్గా చూసేవి డాల్బీ అని, ఆ డాల్బీ సర్టిఫైడ్ అని ఓన్లీ అది సౌండ్ వరకే. ఆ డాల్బీ అట్మాస్ అనే ఒక టెక్నాలజీ, అది ఆ టెక్నాలజీకి తగ్గట్టు సౌండ్ అది అంతే. బట్ ఈ డాల్బీ సినిమా ఏంటంటే మొత్తం ఆడిటోరియం, స్క్రీన్, సౌండ్, ప్రొజెక్టర్ అన్నీ డాల్బీ కంపెనీ నుంచే డైరెక్ట్గా వస్తాయి. అది కూడా డాల్బీ సర్టిఫైడ్ చేసిన ఆడిటోరియంకి, అండ్ వాళ్ళు వచ్చి డిజైన్ చేసి అన్నీ చూసుకుంటారు. దానికంటూ సపరేట్ టీమే ఉంటుంది. అండ్ దీనికంటూ ఫార్మాట్ కూడా సపరేట్ ఉంటుంది. మనకు 2D 3D ఎలా ఉందో అండ్ ఐమాక్స్ ఎలా ఉందో అలా డాల్బీ సినిమా ఫార్మాట్ అని సపరేట్ ఫార్మాట్ ఉంటుంది. ఈ డాల్బీ సినిమా ఫార్మాట్లో గ్రేడ్ చేసిన మూవీస్ని కానీ మనం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే డాల్బీ సినిమా స్క్రీన్లో దేర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్ టు నార్మల్ స్క్రీన్స్. అంత బాగుంటాయి కలర్స్ కానీ, డీప్నెస్ కానీ, బ్లాక్స్ కానీ. అసలు ఆడిటోరియం మొత్తం మీకు బ్లాక్గా ఉంటుంది. సినిమా ఆన్ అయిన తర్వాత మీకు ఫ్లాష్ లైట్ వేయకపోతే అసలు మీకేం కనిపించదు. ఏం కనిపించదు అంటే స్క్రీన్ కనిపించదని కాదు, లైక్ చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు లాంటివి కానీ, లేకపోతే సినిమా స్టార్ట్ అయ్యాక వచ్చే వాళ్ళకి కానీ వాళ్ళకి అసలు అయితే ఏం కనిపించదు. ఫ్లాష్ లైట్లో ఫుల్ ఫ్లాష్ వేసుకొని రావాల్సిందే, లేకపోతే దేనికో దానికి కొట్టుకుని పడిపోతారు. అట్లా డిజైన్ చేస్తారు ఆడిటోరియం. మీకు స్పీకర్స్ కూడా అన్ని థియేటర్స్ లాగా బయటికి కనబడి ఏలాడతా, పైన ఏలాడతా, పక్కన ఏలాడుతూ ఉండవు. అవన్నీ లోపల ఇంజెస్ట్ అయి ఉంటాయి. సో దీనికి కంటెంట్ కూడా సపరేట్ కంటెంట్ రావాలి. అండ్ మన ఇండియాలో ఏం చేస్తున్నారంటే ఈ హైదరాబాద్తో సహా అప్పుడప్పుడు కొన్ని మూవీస్ గ్రేడ్ కాకపోయినా, స్టూడియో గ్రేడింగ్ అవ్వకపోయినా కూడా వేసేస్తున్నారు. మనం అది తెలుసుకుని వెళ్ళాలి, ఏ సినిమాకి సపరేట్ డాల్బీ సినిమా గ్రేడింగ్ జరుగుతుంది, జరగట్లేదు అని. అప్పుడే ఫుల్గా ఈ డాల్బీ సినిమా స్క్రీన్ అంటే ఏంటి, లైక్ ఈ క్వాలిటీ ఎట్లుంటుంది, కంటెంట్ ఎట్లుంటుందో మనకి ఈజీగా తెలుస్తుంది. అండ్ ఒక్కసారి చూస్తే ఇంకా అది మర్చిపోము. అది ఒక కరెక్ట్ మూవీ పడితే అసలు అది we will be addicted to it. ఇది ఇంత దూరం ఉంది కాబట్టి ఇట్లా రేర్గా వస్తూ ఉంటారు కానీ జనాలు నాలాగా సిటీలో నుంచి. బట్ వన్స్ మా సిటీ మధ్యలో రంగా డాల్బీ సినిమా ఓపెన్ అయితే, ఇంకా మూవీ విషయానికి వస్తే కొన్ని సీరియస్ డైలాగ్స్కి జనాలు లిటరలీ నవ్వుతున్నారు. యష్ పాపం బాగా కష్టపడ్డాడు అన్నారు 4 years, బట్ సాడ్లీ వేస్ట్ అయింది. అసలు రీషూట్స్ అన్నప్పుడే, యష్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు అన్నప్పుడే డౌట్ వచ్చింది. బట్ స్టిల్ ఏదోట్లే అనుకున్నా. మూవీ ఎలా ఉన్నా పర్లేదు, మంచి క్వాలిటీ కావాలి, విజువల్స్ కావాలి, మేకింగ్ కావాలి, ఇవన్నీ చూడాలనుకుంటే చూసుకోండి, ఆర్ఎల్స్ లైట్. యూజువల్లీ ట్రైలర్ చూసాక ఇది ఇంగ్లీష్ ఆడియన్స్ అండ్ పోర్చుగీస్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా ఎక్కుతుంది అనుకున్నా. ఎందుకంటే నేను కొన్ని చూసా కాబట్టి నాకు తెలుసు ఎట్లుంటాయో. బట్ వాళ్ళకి కూడా ఎక్కదు. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ నేను చెప్తున్నా, వాళ్ళకి కూడా ఎక్కదు. మా ఆఫీస్లో ఒక నార్త్ ఆయన పోర్చుగీస్ మూవీస్ చూస్తాడు, ఆయనకు చెప్పా. నాకంటే 30-45 minutes ముందు షోకి వెళ్ళాడు పాపం. ఏమైపోయాడు. ఓకే, సో పిఎల్ఎఫ్ స్క్రీన్స్లో మూవీ లైట్, మాకు విజువల్స్ కావాలి, క్వాలిటీ మేకింగ్ కావాలి, అవన్నీ చూడాలి, గ్రాండ్యూర్ చూడాలి అనుకుంటే పిఎల్ఎఫ్ స్క్రీన్స్లో వెళ్ళండి. లైక్ డాల్బీ సినిమా కానీ, P6 కానీ, HDR by Barco కానీ, లేకపోతే PXL కానీ, వీటిల్లో కావాలనుకుంటే వెళ్ళండి. మాకు మూవీ లైట్, విజువల్స్ చాలనుకుంటే, లేదా యూ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.